హాయ్ హలో వెల్కమ్ టు ఎన్టీవీ ఎంటర్టైన్మెంట్ బిగ్ బాస్ టాక్స్ విత్ ఆద్య. అయితే ఇంకా డే 4 స్టార్ట్ అయిపోయింది. డే 4లో ఏమైందంటే డే 3 నుంచి స్టార్ట్ అయిన ఎగ్ కోసం వచ్చిన గొడవ అది కంటిన్యూ అయింది. ఆ కంటిన్యూ అవ్వడం ఎలా అయిందంటే ముందేమో మనకి వాళ్ళు కొట్టుకుంటున్నారు, కలిసి అరిచేసుకున్నారు కదా, అది కాస్త ఎవరి గ్రూప్స్కి వాళ్ళు వెళ్ళిపోయి ఎవరి స్థావరాల్లో వాళ్ళు కూర్చొని స్టార్ట్ చేసుకున్నారు. వాళ్ళలో వాళ్ళు ఆర్గ్యుమెంట్స్ చేసుకోవడం, మీరు ఇలా చేయకుండా ఉండేది మీరు ఇలా మాట్లాడకుండా ఉండేది అని ఓనర్స్, మళ్ళీ ఇంకా టెనెంట్స్ కూడా అలా గొడవ పడుతున్నప్పుడు ఈ బిగ్ బాస్ కొంచెం డైరెక్షన్ చేద్దామని అనుకున్నాడు ఏమో తెలియదు, కానీ ఒక ప్లాన్ చేశాడు. ఏమని అంటే సినిమాలో మనం చూస్తాం కదా, వీళ్ళు మాట్లాడుతున్నప్పుడు సగం వీళ్ళ కన్వర్జేషన్ చూపించి మళ్ళీ వాళ్ళ కన్వర్జేషన్ చూపిస్తారు. ఇలాంటి స్క్రీన్ ప్లే ఉంటుంది కదా, ఆ స్క్రీన్ ప్లే చేశాడు. ఇటు ఒక టెనెంట్ మాట్లాడుతున్నది, ఒక టెనెంట్ ఆర్గ్యూ చేస్తున్నది చూపించి మళ్ళీ ఇంకా ఓనర్ ఆర్గ్యూ చేస్తున్నది చూపిస్తున్నాడు. అది చూపిస్తున్నప్పుడు ఏమవుతుందంటే అసలు కన్వర్జేషన్ సింక్ అవ్వలేదు. బిగ్ బాస్ డైరెక్షన్ ఫెయిల్ అయిందని అయితే అనిపించింది నాకు. నెక్స్ట్ ఇంకా ఈ టెనెంట్స్లో ఇంకా వాళ్ళు మీరు తనుజకి చెప్పారు, నువ్వు ఫేవర్ చేయకుండా ఉండేది సంజనాకి ఇవ్వకుండా ఉండే, దానివల్ల ఇంత పెద్ద ఇష్యూ అయిందని చెప్తే తను రీసెంట్గానే డెలివరీ అయింది కదా, చిన్న బేబీ ఉన్నారు కాబట్టి తనకి అట్లా ఆకలి వేస్తుంది, ఇంత ఇష్యూ అవుతుంది అనుకోలేదు, అందుకే ఇచ్చానని చెప్పింది. వాళ్ళ ఇష్యూ పక్కన పెడితే ఇటు ఓనర్స్ చూసుకుంటే మనీష్కి ఇంకా ప్రియాకి చాలా గట్టి గొడవ జరిగింది. అంటే మనీష్ చెప్పాడు, ప్రతిదానికి మీరు ఆర్గ్యూ చేస్తున్నారు, ప్రతిదానికి మీరు ఇష్యూ మధ్యలోకి తీసుకొస్తున్నారు, ప్రతిదీ గొడవలానే చూస్తున్నారు మీరు అని చెప్పేసి శ్రీజని ఇంకా ప్రియాని అన్నాడు అనమాట. అంటే ఈ ఇష్యూ అప్పుడు కాదు, దాని తర్వాత ఇంకో ఇష్యూ కూడా జరిగింది. ఇవన్నిటికి కలిపేసేసి ఇంకా అక్కడ పెద్ద రచ్చ అయితే స్టార్ట్ అయిపోయింది. వాళ్ళలో వాళ్ళకి పడట్లేదు. అంటే గేమ్ స్టార్ట్ అయ్యి బిగ్ బాస్ హౌస్లోకి వాళ్ళు ఎంటర్ అయ్యి 4 రోజులు అయింది. 4 రోజులు అయినప్పటికీ ఆ 4 రోజులలోనే ఇంత గొడవ పెట్టుకుంటున్నారు. ముందు ఇంకెంత గొడవలు పెట్టుకుంటారో అది తెలియట్లేదు. ఇప్పుడు ప్రజెంట్ మేము టీమ్స్లా ఉన్నాం, మేము టీమ్ గేమ్ ఆడాలి అనే ఆలోచన మాత్రం వాళ్ళకు ఉండట్లేదు అని అనిపించింది. ఆ తర్వాత ఇంకా ఆడియన్స్ని ఎంటర్టైన్ చేద్దామని చెప్పేసి ఇమాన్యుయల్ ఏదో గెటప్ వేసుకొని వచ్చాడు. అదంత వర్కౌట్ కాలేదనిపించింది. అదంత వర్కౌట్ కాలే. బిగ్ బాస్ కూడా దాన్ని అంతగా ప్లే చేయలేక కాసేపు చూపించాడు, అంత ఇంట్రెస్టింగ్గా లేదని అనిపించింది. చూసే వాళ్ళకి ఇంట్రెస్టింగ్గా లేదనిపించిందేమో, అందుకని చెప్పేసి వాళ్ళు అక్కడికి దాన్ని ఎండ్ చేస్తారు. ఆ తర్వాత ఇంకా ఇది పెద్ద ట్విస్ట్ నిన్నటి ఎపిసోడ్లో అయితే. సర్ప్రైజింగ్ థింగ్ ఏంటి అంటే సంజనాని కన్ఫెషన్ రూమ్కి పిలిచారు. సంజనాని కన్ఫెషన్ రూమ్కి పిలిచాక ఆమెని బిగ్ బాస్ ఒక మాట అడిగారు, ఎలా ఉంది మీకు హౌస్, ఎలా అనిపిస్తుంది అని అంటే, బిగ్ బాస్ నేను ఫస్ట్ నా ఫ్యామిలీ ఎలా ఉంది తెలుసుకోవాలనుకుంటున్నా, ఎలా ఉంది అంతా ఓకే ఉందా, అది మీరు ఒకసారి చెప్తే నేను కొంచెం హ్యాపీగా ఉంటా అని చెప్తే బిగ్ బాస్ అందరూ ఓకే ఉన్నారు, మీరు మీకు ఇక్కడ హౌస్లో ఎలా ఉంది చెప్పండి అని అంటే తను ఇంకేదో చెప్పుకొచ్చింది, ఇలా ఉంది, పాజిటివ్ ఉంది, నెగిటివ్ ఉంది అని చెప్పి తన పాయింట్ ఆఫ్ వ్యూలో కొంచెం నార్మల్గా చెప్పుకొచ్చినాక బిగ్ బాస్ అనేటోడు ఇంటికి పెద్ద ఆయన కదా, ఆ పెద్ద ఆయన ఎలా ఉండాలి, కొంచెం ఏదైనా అయితే వాళ్ళని సర్ది చెప్పాలి. అట్లాంటిది ఈయన ఈసారి ఏంటో పుల్లలు పెడుతున్నాడు అనిపించింది. మిమ్మల్ని కార్నర్ చేస్తున్నారని మీకు అనిపిస్తుందా సంజన అని అడిగారు. ఇది పాయింట్. అసలు పాపం ఆయన అడుగుతారు, ఎవరైనా పెద్ద ఆయన అలా మాట్లాడడం కరెక్ట్ కాదు కదా, సో ఆమెని ట్రిగర్ చేస్తున్నాడు, వీళ్ళకి పుల్లలు పెడుతున్నాడు అయితే అనిపించింది అనమాట. దాని తర్వాత తను అవును కొంచెం అనిపిస్తుంది, ప్రతిదానికి ఇష్యూ అవుతుంది, బట్ నేను దాన్ని తీసుకుంటున్నా, దాంట్లో ప్రతిదీ నెగిటివ్ తీస్తున్నారు, బట్ నాకు పర్లేదు అనుకుంటే తను చెప్పింది. అప్పుడు బిగ్ బాస్ తనని అప్రిషియేట్ చేశాడు, అవును మీ గేమ్ చాలా బాగుంది, మీరు బాగా ఆడుతున్నారు, మీరు మీలాగనే ఉండండి అని చెప్పాడు. మరి ఆమెలా ఉంటే 3 రోజుల నుంచి కొంచెం మనకి హెడేక్ వచ్చింది, ఎందుకు ప్రతిదానికి ఇష్యూ చిన్న ఇష్యూ రేజ్ చేస్తుంది, తినన్న మాటలకు సమాధానం లేదు, తిననే మాటలకి అంటే అర్థం ఉన్నా లేకపోయినా పర్లేదు, అని పక్కన వాళ్ళు మాట్లాడే వాటికి మాత్రం చిన్న వాటికి కూడా పెద్ద అర్థాలు తీస్తుంది. లైక్ బ్యాక్ బిచ్చింగ్ చేస్తున్నారు అంటే వెనకాల మాట్లాడుకుంటున్నారు అనేది ఉద్దేశం మనందరి విషయంలో. కానీ తను లేదు బ్యాక్ బిచ్చింగ్ అంటే అది ఇంకొక మీనింగ్ వస్తుందని చెప్పి అది కొంచెం హైలైట్ చేశారు, అట్లా అనిపించింది. అలా తను మొత్తం హౌస్ హార్మోని చెడగొడుతుందని అయితే ఫీలింగ్ వచ్చింది. ఇటు టెనెంట్స్లో చూసుకుంటే, ఓనర్స్లో చూసుకుంటే హరీష్ గారు ఫస్ట్ నుంచి అంతే ఉన్నారు కదా, అంటే రూడ్గా మాట్లాడడం అలా ఉన్నారు కదా, సో వీళ్ళిద్దరి వల్లనే హౌస్ హార్మోని చెడిపోతుందని ఫీల్ అవుతుంటే బిగ్ బాస్ ఏమో మీరు చాలా బాగా ఆడుతున్నారు, మీరు మీలాగనే ఉండండి అని చెప్పాడు. మరి ఆమె పర్ఫార్మెన్స్లో అంత ఏం నచ్చిందో నాకు అర్థం కాలేదు. దాని తర్వాత చూసుకుంటే బిగ్ బాస్ ఒక సూపర్ పవర్ ఇచ్చాడు సంజనాకి. ఏమని అంటే క్యాప్టెన్ అవ్వడానికి ఎవరెవరు పోటీ పడితే బాగుంటుంది, అంటే ఎవరు పోటీలో ఉంటే బాగుంటుంది, అట్లా ఒక క్యాప్టెన్స్గా ఒక 5 మెంబర్స్ని సెలెక్ట్ చేయండి మీరు అని అంటే తను ఒక 5 మెంబర్స్ సెలెక్ట్ చేసి 4 మెంబర్స్ని సెలెక్ట్ చేసింది. 5 మెంబర్స్లో తను కూడా యాడ్ చేసుకుంది, నన్ను కూడా యాడ్ చేసుకోవచ్చా అని చెప్పి యాడ్ చేసుకుంది.
ఇంకా అప్పుడే అనిపించింది మా అమ్మ ఈమె సంజన ఇంకా అవుతే మన పరిస్థితి ఏందని. కాకపోతే తన ప్లేస్లో ఎవరున్నా కూడా పక్కాగా వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటారు, అది క్వైట్ కామన్. కానీ ఇక్కడ చేయాల్సింది ఏంటి అని అంటే తను కుదిరితే వాళ్ళ టెనెంట్స్ కాబట్టి టెనెంట్స్ నుంచి 5 మెంబర్స్ని సెలెక్ట్ చేసుకొని ఉండుంటే వాళ్ళ దాంట్లో ఒకరికి క్యాప్టెన్సీ వచ్చేది కాబట్టి వీళ్ళకి ఏమైనా ఫేవర్స్ జరిగే అవకాశం ఉండేదేమో, అట్లా ఆలోచించుంటే బాగుండేది. కానీ తను అలా చేయకుండా తన ఫేవరెటీస్ని సెలెక్ట్ చేసుకుంది. అండ్ తను ఒకవేళ టెనెంట్స్లో నుంచి 5 మెంబర్స్ని సెలెక్ట్ చేయకపోయినా కూడా హౌస్ మొత్తంలో నుంచి సెలెక్ట్ చేసినా కూడా హౌస్కి ఎవరు క్యాప్టెన్ అయితే బెస్ట్ అని చెప్పి చూసి సెలెక్ట్ చేసి ఉంటే బాగుండేది. కానీ తను అలా సెలెక్ట్ చేయలేదు, నాకు ఎవరు ఫేవరెట్ అలా చూసుకొని సెలెక్ట్ చేసుకుంది. అది కొంచెం నాకు ఎవరి ఫేవరెట్. అండ్ సృష్టిని సెలెక్ట్ చేసేటప్పుడు తను నాకు గట్టి పోటీ ఇవ్వలేదు, సో తను డ్రాప్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది, అంటే తను ఓడిపోయే ఛాన్స్ ఉంటుంది, నీకు గెలిచే ఛాన్స్ ఉంటుంది అన్న ఉద్దేశంతో సృష్టిని సెలెక్ట్ చేసింది. అది ఫస్ట్ క్యాప్టెన్కి కొంచెం మనం మంచి లెవెల్ని చూసుకోవాలి కదా, అక్కడి నుంచే కదా మొదలయ్యేది. ఇంకా అన్ని ఇష్యూస్ కానీ ఏదైనా సరే సార్ట్అవుట్ చేసి వాళ్ళు గైడెన్స్ లాగా పనికొస్తారు. ఒక ఫస్ట్ క్యాప్టెన్ అనేది హౌస్ గైడెన్స్ లాగా పనికొస్తారు. ఫస్ట్ క్యాప్టెన్ అనేది గైడ్ లాగా ఉంటారు మిగిలిన వాళ్ళకి. ఓకే మనం ఇలా చేయొచ్చు, ఒకవేళ తప్పులు చేస్తే ఫస్ట్ క్యాప్టెన్ తప్పులు చేస్తే నాగార్జున గారు వీకెండ్లో చెప్తారు, మీరు తప్పు చేశారు, ఇలా చేయకుండా ఉండేది క్యాప్టెన్ అనే వాడు ఇలా ఉండడని చెప్పేసి చెప్తారు, ఆ విషయాలు తెలుస్తాయి. కానీ తను అలా చూస్ చేసుకోకుండా తన ఫేవరెట్స్ మాత్రం చూస్ చేసుకుంది. అండ్ బయటకు వచ్చి నేమ్స్ చెప్పాక కూడా అందరూ అడిగారు, శ్రీజ ముందుగా అడిగింది, మీరు వీళ్ళనే సెలెక్ట్ చేసుకొని మమ్మల్ని చేసుకోకపోవడానికి రీజన్ మేము తెలుసుకోవచ్చా అని చెప్పి అడిగారు. అప్పుడు తను చెప్పింది ఫేవరెట్స్ కాబట్టి చేసుకున్నా అని. ఇంకా అప్పుడు అందరూ ఆర్గ్యూ చేశారు, మీ ఫేవరెట్ అని ఎలా చేస్తారు, హౌస్కి ఎవరైతే బెస్ట్ అని చేయాలి, ఎవరైతే బెస్ట్ ఉంటారో వాళ్ళని చేయాలి కదా అని చెప్పి ఇక ఆ ఇష్యూస్ అట్లా ఇట్లా అయినాయి. వాళ్ళందరికీ ఆన్సర్స్ చెప్పుకుంది, అయిపోయింది. ఆ 5 మెంబర్స్ ఉన్నప్పుడు ఇక్కడ మళ్ళీ ఇంకో ట్విస్ట్ ఏంటి అని అంటే బిగ్ బాస్ ఆ 5 మెంబర్స్కి మిగిలిన వాళ్ళ నుంచి ఎవరు వాళ్ళ టీంలో ఉంటే బాగుంటుందని సెలెక్ట్ చేసుకోమని అన్నప్పుడు ఎవరు బాగుంటుంది. అండ్ అట్లనే టీమ్ మెంబర్స్ కూడా మీరు ఎవరికి క్యాప్టెన్గా ఏ క్యాప్టెన్కి క్యాప్టెన్సీ కంటెండర్కి టీమ్ మెంబర్గా ఉండాలనుకుంటున్నారు అన్నప్పుడు అందరూ వాళ్ళ ఇష్టాన్ని ప్రకారం ఎవరైతే ఇష్టమో వాళ్ళని చూస్ చేసుకుంటూ వచ్చారు. కానీ ఇక్కడ బిగ్ ట్విస్ట్, సంజనాకి శ్రీజకి అస్సలు పడదు. అంటే ఫస్ట్ నుంచి ఏదైనా గొడవైనా కూడా గట్టిగా అరుచుకున్నారు ఇద్దరు. శ్రీజ వచ్చేసి సంజనాన్ని సెలెక్ట్ చేసుకుంది. అదైతే హౌస్లో ఉన్న వాళ్ళందరికీ షాకింగ్, ఫుల్ షాక్. అండ్ ఓనర్స్ ఇంకా షాక్ అయిపోయారు, ఎందుకంటే అక్కడ తనకి డిమాండ్ పవన్ ఇంకా హరీష్ కూడా ఉన్నారు, వాళ్ళిద్దరిలో కూడా ఒకరిని సెలెక్ట్ చేసుకోవచ్చు. కానీ శ్రీజ సంజనాన్ని సెలెక్ట్ చేసుకుంది. ఇక్కడ శ్రీజ వాళ్ళు అడిగితే తర్వాత వాళ్ళ టీమ్మేట్స్ అడిగితే చెప్పింది ఏమని అంటే, నేను మీకు దగ్గరుండి మీ స్ట్రెంగ్త్ చూసాను, మీ గేమ్ ఎలా ఉంటుందో చూసాను, సంజన గేమ్ నాకు ఇంకా అర్థం కాలేదు, సంజన గేమ్ తెలుసుకోవాలని చెప్పి సంజనాన్ని సెలెక్ట్ చేసుకున్నా అని అనుకుంది. కానీ ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే తిని ఆలోచించాల్సింది, టీంలో ఉంటే టీం మెంబర్గా తను ఆడాలి, జెన్యున్గానే ఆడాలి. హౌస్లో ఉన్నప్పుడు మనము నువ్వంటే ఇష్టం నేనంటే ఇష్టం లేదని చెప్పేసి ఆ టీంలో ఉన్నామని చెప్పి చెత్తగా ఆడడానికి ఉండదు. వాళ్ళతో మంచి వాళ్ళని గెలిపించడానికైనా ఆడాల్సిందే కదా, అది ఎందుకు ఆలోచించలేదో అర్థం కాలేదు. అండ్ శ్రీజకి ఫుల్ కాన్ఫిడెంట్ ఉంటుంది, నేను ఫుల్ స్ట్రాంగ్, నేను పక్కాగా ఏదైనా సరే కొట్టుకుంటూ వెళ్ళిపోతా అన్నట్టుగా ఉంటుంది, అంటే నేను విన్ అవుతా అన్నట్టుగా ఉంటుంది. విన్ చేస్తే ఏ గేమ్ అయినా సరే, ఏ టాస్క్ ఇచ్చినా సరే అని. అట్లా ఇచ్చినప్పుడు తను వాళ్ళ టీంలో నుంచి ఒకరిని సెలెక్ట్ చేసుకొని వాళ్ళ టీం నుంచి ఒకరు క్యాప్టెన్ అయితే బాగుంటుంది అని నేను ఎందుకు ఆలోచించలేదో అది అర్థం కాలేదు. ఇది అందరికీ షాకింగ్, బిగ్ ట్విస్ట్ కూడా. అండ్ అలా క్యాప్టెన్సీ టాస్క్ అయితే స్టార్ట్ అయిపోయింది. క్యాప్టెన్సీ టాస్క్ స్టార్ట్ అయిపోయాక అక్కడ ఇష్యూస్ జరుగుతూ వచ్చాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మర్యాద మనీష్కి సంచాలక్ ఇచ్చారు, కాకపోతే మర్యాద మనీష్ సంచాలక్గా ఫెయిల్ అయ్యాడు అనిపించింది. ఫెయిల్ అయ్యాడు ఎందుకంటే ఫస్ట్ డెమాన్ పవన్ దగ్గరికి వెళ్ళి తీస్తున్నప్పుడు వాళ్ళ టీమ్మేట్కి చెప్పారనమాట, ఏమని అంటే లేదు మీరు అది డెమాన్ పవన్ వెళ్ళి తీస్తున్నప్పుడు అతనికి ఏం చెప్పారంటే, లేదు మీరు గ్రీన్ లైట్ వచ్చినప్పుడే వెళ్ళి తీయాలి అని చెప్పారు, రెడ్ లైట్ వచ్చినప్పుడు పిలుస్తాను, గ్రీన్ లైట్ వచ్చినప్పుడు తీయాలి అని చెప్పాడు, ఆపాడు, అయిపోయింది. కానీ దాని తర్వాత ఇమాన్యుయల్ వచ్చి తీస్తున్నప్పుడు చెప్పలేదు, ఇమాన్యుయల్ పేరు పిలిచాడు, ఇమాన్యుయల్ వెళ్ళి తీయడానికి వెళ్ళాడు. ఇమాన్యుయల్ వెళ్ళి ఆ స్టిక్ తీసిన తర్వాత నువ్వు గ్రీన్ లైట్ రాకముందే తీసావు, నువ్వు ఎలిమినేటెడ్ అని చెప్పాడు. అది తప్పు కదా, అంటే ఒక వార్నింగ్ ఇవ్వాలి కదా. ఈవెన్ డిమాండ్ పవన్ వచ్చినప్పుడు వార్నింగ్ లాగా ఇవ్వలేదు, జస్ట్ నార్మల్గా చెప్పాడు. కానీ అదొక వార్నింగ్ లాగా, మీరు కనుక ఇలా గ్రీన్ లైట్ రాకముందే తీస్తే మిమ్మల్ని ఎలిమినేట్ చేస్తా అని చెప్తే బాగుండేది. అక్కడ చెప్పకుండా మీరు డైరెక్ట్ ఎలిమినేట్ అని చెప్పి ఎలిమినేట్ చేయడం అయితే అది అస్సలు కరెక్ట్ కాదు. అండ్ దీనికి ఇమాన్యుయల్ కూడా గట్టిగా అక్కడ కూర్చొని అరుస్తూ ఉన్నాడు, అక్కడనే ఉండి అరుస్తున్నాడు, అరవకుండా
పాయింట్ మాట్లాడేది ఉండే, ఇది కరెక్ట్ కాదు మీరు చేసేది అని చెప్పి పాయింట్ మాట్లాడి ఉంటే బాగుండేది. మీరు ఒక వార్నింగ్ ఇచ్చాక మళ్ళీ చేయండి, ఇప్పుడు వార్నింగ్ ఇచ్చారు కదా నెక్స్ట్ టైం మేము రిపీట్ చేయం ఇలా అంటే బాగుండేది. అది ఒక డిఫెండ్ చేసుకోలేదు కరెక్ట్గా ఇమాన్యుయల్ అనిపించింది. ఇంకా ఈరోజు ఎపిసోడ్లో అయితే సంజన క్యాప్టెన్ అవుతుంది. అస్సలు ఫస్ట్ వీకే ఎలిమినేట్ అవుతుందేమో అని చెప్పి ఆడియన్స్ అంచనా ఉండే. ఫస్ట్ వీకే ఎలిమినేట్ అవుతుంది అనుకునే సంజన వచ్చేసి క్యాప్టెన్ అవ్వడం అయితే బిగ్గెస్ట్ ట్విస్ట్. అండ్ నెక్స్ట్ వీక్ వీళ్ళకి రచ్చ ఉండిపోతుంది. ఎందుకంటే ఈమె క్యాప్టెన్ అవ్వకముందే హౌస్మేట్గా ఉన్నప్పుడే చాలా ఆర్గ్యుమెంట్స్ చేసి చాలా వరకు నాది అప్పర్ హ్యాండ్ అన్నట్టుగా బిహేవ్ చేసేది. ఇక నెక్స్ట్ క్యాప్టెన్ అయిన తర్వాత ఇంకా ఎలా బిహేవ్ చేస్తుందో చూడాలి మరి ఈ వీక్లో. నెక్స్ట్ ఇంకొన్ని అప్డేట్స్ ఇంకో వీడియోలో కలుద్దాం. బాయ్.